మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన పోలివేణి పవన్ మంజుల దంపతులు తమపై కుల బహిష్కరణ నిర్వహించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. టేకుల బస్తీ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన వారు కుటుంబ భూ వివాదంలో కుల సంఘం కొందరు ఒకవైపు మద్దతు ఇస్తూ తమను పంచాయతీలకు పిలిచి అధిక మొత్తంలో డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. తాము వ్యతిరేకించడంతో కక్షపూరితంగా ఫంక్షన్లకు పిలవద్దని ఎవరు మాట్లాడవద్దని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలకు దూరం చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన న్యాయం దక్కలేదని జిల్లా ఉన్నతాధికారులకు ఆశ్రయిస్తామని చెప్పారు. నా పేరు పవన్, గ్రామం చంద్రవెల్లి, మండలం బెల్లంపల్లి, వ్యవసాయం. మా యాదవ సంఘం ఆస్తి భూ పంపకంలో రాజు మా నాన్న పంపకం విషయంలో గొడవ జరిగింది. గొడవ జరగడంతో ఈ కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఆ పంచాయతీ పెట్టడంతో వాళ్ళకు నచ్చినట్టు ఇవ్వకపోతే నన్ను బెదిరించడం జరిగింది. కుల పరిష్కారం చేయడం జరిగింది. ఒకసారి 5 ఏళ్ళు కట్టినా మళ్ళీ ఒకసారి కుల పంచాయతీ పెట్టేసి మా రాజారెడ్డి మళ్ళీ పంచాయతీ రాంటే పంచాయతీ 2-3 సార్లు పోయి నాకు నచ్చలే అని కుల పెద్దలు వాళ్ళు చెప్పినట్టు ఇంటేనేనా అని నన్ను కుల బహిష్కరణ చేయడం జరిగింది. 2 జరిగింది. బహిష్కరణ చేయడం వల్ల నాకు న్యాయం జరుగుతలేదని పోలీసు వారిని సంప్రదించి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా పట్టించుకోవడం జరగలేదు. తాళపూర్యాల ఎస్ఐ గారికి పిలిచే విధానంతో ఏదున్నా మళ్ళీ నీ కులంలో చేసుకోమని మళ్ళీ తిట్టి మళ్ళీ పంపడం జరిగింది. నాకు న్యాయం జరగక నేను కుటుంబంతో వేరే వాళ్ళతో నాకు ఇబ్బంది, అంటే పిల్లలతోటి నా భార్యతోటి మంచికైనా చెడుకైనా నాకు ఎవ్వరు విలువడం లేకపోతే మనోవేదనకు గురి కావడం జరిగింది. నాకు అన్యాయం జరుగుతుంటే అడిగితే కుల బహిష్కరణతో నేను మనోవేదనకు గురి కావడం జరుగుతుంది. న్యాయం నాకు జరగాలి. ఇన్ని రోజులు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అడిగితే పోలీసులు పట్టించుకుంటలేరు, కులం పట్టించుకుంటలేరు. నేను ఎక్కడ పోవాలి? మొన్న జరిగిన సంఘటనలో ఇదే కుల బహిష్కరణతో ఒక హత్య జరగడం ఇంకా జరిగింది. మరి దానివల్ల దాని లెక్క కావాలన్నా ఈ సమస్య ఇక్కడ అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకుంటలేరు. నా సమస్య వెళ్ళబోసినా కానీ పోలీసు వాళ్ళు కానీ కుల పెద్ద మనుషులు కానీ నువ్వు 5,000 గడితేనే సంఘంలో రా, లేకపోతే లేదు ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళు బెదిరించడంతో నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? నేను ఎవరి దగ్గరికి పోవాలి? నాకు దిక్కు లేని స్థితిలో నేను ఎటు ఆగమైన స్థితిలో నా కుటుంబం కానీ నా పిల్లలు కానీ నాకు ప్రాణభాయం మా రాజుగారితో నా కుటుంబ పెద్ద మనుషులతో నాకు ప్రాణభాయం ఉన్నది. ఈ వ్యవస్థ ఇంతటితోటి ఆగాలంటే ఈ అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకుంటారు? నా బాధ ఎవరు వింటారు అని నేను సవనీయంగా ఈ అధికార యంత్రాంగానికి అధికారులకు నేను కోరుకుంటున్నా. నాకు న్యాయం జరిగేటట్టు కావాలని అధికారులకు నేను విన్నపించుకుంటాను. నమస్కారం చేస్తున్నాను. చంద్రవెల్లి గ్రామం, బెల్లంపల్లి మండల్. మా అత్త మామ ఆశల గురించి మా మరిది గారికి మాకు భూముల వల్ల గొడవలు అవుతున్నాయి. గొడవలు అయితే మా అత్త మామ మా మరిది గారు ఏకమయ్యి మమ్మల్ని ఒంటరితనం చేస్తారు. చేసిన తర్వాత భూముల పంపకాల వల్ల గొడవలు జరగడం వల్ల మా మరిది గారు ఏం చేశారంటే కుల పెద్ద మనుషులను కలిసి పంచాయతీ పెట్టడం జరిగింది. పంచాయతీ పెట్టడం జరిగితే ఈయన వెళ్ళి చెప్పాడు. ఈయన జరిగిన విషయం స్టోరీ చెప్తారు అంటారు కదా, మాకు నచ్చలేదు, మీరు అసలు ఏం చేసినంటే మీకు వినడం లేదని కుల బహిష్కరణ మీకు 5,000 దండు కానీ పెట్టారు. ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ మీకు చెప్పడం జరగదు, ఫంక్షన్లు అయినా ప్రోగ్రామ్స్ అయినా చెప్పడం జరగదు అని మమ్మల్ని పెట్టుకోస్తున్నారు. చెప్పకపోవడం లేకపోసరికి అంతలో బతుకమ్మ పండుగ వచ్చింది. మాకు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. మాకు ఎందుకు అడగలేదు అని మేము అడిగితే మీకు కులం తప్పు ఉన్నదని అన్నారు. కులం తప్పు ఉన్నదని దేని కారణంగా కులం తప్పు ఉన్నది, మేము తప్పు చేసినాము. తప్పు ఉంటే మమ్మల్ని అడగాలి కదా. నేను ఆయన వేరే క్యాస్ట్ కాదు, నాది వేరే క్యాస్ట్, 2 సేమ్ క్యాస్ట్, మాకు ఏ కన్నా తప్పు ఉంటుంది. అన్నదమ్ముల పంపకాల విషయాలలో కుల పెద్ద పిలిచి అడుగుతామే కానీ నేను వేరే అంటలేదు కదా. కుల పరిస్థితి నాకు ఏ కారణంగా వేసినావు, నాకు వీళ్ళు వినడం లేదని కుల పెద్ద మనుషులను కమిటీలను అందరినీ కలుసుకొని మా అన్నయ్య చెప్పిన మాట వినడం లేదని కుల పంచాయతీ పెడితే మేము పోతే మాకు నచ్చకపోవడం ద్వారా మేము వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే ఆయన ఏం చేసిన అంటే పెద్ద మనుషులు అందరూ కలిపి ఈయన పంచాయతీ అత్తలేడు